ఓటుకు నోటు కేసులు ఏపీ సీఎం చంద్రబాబే కీలక పాత్రధారి, కీలక సూత్రధారి. చేసిందంతా అతనేను. కాబట్టి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై విచారణ చేయాలి. అది సుప్రీంకోర్టులో అయినా సరే, లేకపోతే హైకోర్టులో అయినా సరే ఈ విచారణ కేసు కొనసాగేలా విచారణ కొనసాగించాలి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నన్ను 2016 మహానాడులో నన్ను కలవటం జరిగింది, నాతో మాట్లాడటం జరిగింది. రేవంత్ రెడ్డితో పాటు స్టీఫెన్సన్ దగ్గరకు నన్ను పంపించడం జరిగింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబే అంతా చేశాడు. ఆయనకు రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బాగా సపోర్ట్ చేశాడు. కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులపైన, ఏపీ ముఖ్యమంత్రి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి పైన కేసు విచారణ జరగాలి. అది సిబిఐ విచారణ చేస్తారా, లేకపోతే ఇంకో విచారణ చేస్తారా? ఖచ్చితంగా వీళ్ళు తప్పించుకోకూడదు అంటూ చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్కి నిందితుడు ముత్తయ్య లేఖ రాయటం చాలా చాలా సెన్సేషన్గా మారింది రాష్ట్రంలో. ఇంతకీ ముత్తయ్య ఏమని లేఖ రాశాడు అనే వివరాలుగా తెలుసుకోవాల్సి వస్తే, ముత్తయ్య మొత్తం 17 పేజీల లేఖ ఈ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు రాయటం జరిగింది. అందులో ఆయన ప్రస్తావించిన విషయాలు ఏంటంటే, అంతా ఏపీ సీఎం చంద్రబాబే చేశారు. ఓటుకు నోటు కేసులో అతను కీలక నిందితుడే. నన్ను స్టీఫెన్సన్ వద్దకు పంపడంలో రేవంత్తో పాటు చంద్రబాబుది కీలక పాత్ర. ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓటేసేలా ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ఒప్పించాలని నన్ను బలవంతం చేశారు. 5 కోట్లు ఆచు చూపాలని చెప్పారు. కేసు నమోదయ్యాక పోలీసులకు దొరకుంటాన్న చంద్రబాబు తనయుడు, ప్రస్తుత ఏపీలో మంత్రిగా ఉన్న నారా లోకేష్, కేసు నమోదైన తర్వాత పోలీసులు, తెలంగాణ పోలీసులకు నన్ను దొరకుంటా విజయవాడకు తరలించి ఆయన నన్ను 6 నెలలు నిర్బంధించారు. ఈ కేసులో బాబు, లోకేష్, ఏబి వెంకటేశ్వరరావు, అంటే అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో ఏపీ చీఫ్ ఇంటెలిజెన్సీ ఆఫీసర్గా పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావు కూడా నిందితుడేను. ఈ కేసులో ఆయన కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. కాబట్టి మరికొంతమందిని కూడా నిందితులుగా చేర్చి విచారణ చేపట్టాలి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్కి నిందితుడు ముత్తయ్య 17 పేజీల లేఖ రాయటం జరిగింది. ఈ కేసులో చంద్రబాబు, లోకేష్ చేసిన దారుణాలను ఆయన క్లియర్గా వివరించడం కూడా జరిగింది. మంగళవారం ఈ లేఖను ఢిల్లీలోని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రిజిస్ట్రార్కు అందజేశారు. సుప్రీంకోర్టు లేదా మరేదైనా కోర్టులో కేసు విచారణ చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 17 అంశాలతో రాసిన లేఖలో ఆయన పేర్కొన్న వివరాలు ఎలా ఉన్నాయంటే, ఓటుకు కోట్ల వ్యవహారంలోకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్లే నన్ను పంపడం జరిగింది. తీర్పును ప్రకటించే ముందు మరొకసారి కేసుకు సంబంధించి పూర్తి వివరాలు క్షుణ్ణంగా పరిశీలించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని ఆయన కోరడం జరిగింది. కేసులో నా ప్రమేయంతో పాటు నేరాన్ని ప్రోత్సహించిన ఏపీ సీఎం చంద్రబాబు, అతని కుమారుడు మంత్రిగా ఉన్న నారా లోకేష్ కూడా నిందితులుగా చేర్చాలి. ఈ వ్యవహారంలో టీడీపీ నేతలు, పోలీస్ అధికారులు, జడ్జిలు, న్యాయవాదులు, వారికి సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా నాతో పాటు నిందితులుగా సమగ్రంగా విచారించాలి. ఏసీబీ పోలీసుల దర్యాప్తులు, అధికారిక సాక్ష్యాలు, చంద్రబాబు మాట్లాడిన రికార్డు, దీన్ని ఫోరెన్సిక్ నివేదిక, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ 50 లక్షల నగదుపై దర్యాప్తు ఖచ్చితంగా జరగాలి. చంద్రబాబు, రేవంత్ ప్రోద్బలంతోనే సెబాస్టియన్ను ఒప్పించా. 2016లో జరిగిన మహానాడులో చంద్రబాబు, రేవంత్లు నన్ను పిలిచి ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలపై మాట్లాడారు. టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేలా 5 కోట్ల నాటి టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ఒప్పించాలన్నారు. ఈ వ్యవహారంలో నన్ను ప్రోత్సహించి నాతో నేరం చేయించిన చంద్రబాబు మరియు రేవంత్ రెడ్డిలతో పాటు భాగస్వాములైన వారందరిపై దర్యాప్తు చేసేలా ఆదేశాలు జారీ చేయండి అని ముత్తయ్య సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ను కోరటం జరిగింది. రేవంత్ను సీఎంగా తప్పించండి అని కూడా ఆయన కోరటం జరిగింది. ఈ కేసు విచారణ సజావుగా సాగి నిజానిజాలు బయటకు రావాలంటే రేవంత్ను ముఖ్యమంత్రి హోదా నుంచి తప్పించాలి. నాతో సహా నిందితులందరినీ విచారించేలా మళ్ళీ విచారణకు ఆదేశించాలి. రేవంత్, వేం నరేందర్ రెడ్డి, వేం కీర్తన్, ఉదయసింహ తదితరులు ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంలో అధికార పదవుల్లో ఉన్నారు.
వారు ఏసీబీ అధికారులను ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కేసు వారి పాత్ర లేకుండా చేసేలా ఒత్తిడి తెస్తారు. దర్యాప్తులో వారి ప్రమేయం ఉండకుండా, తప్పుదారి పట్టకుండా ఏసీబీ అధికారులను ప్రభావితం చేయకుండా ఉండాలంటే ముందు వారిని పదవుల నుండి తొలగించాలి. విచారణ ముగిసేదాకా పదవులకు దూరంగా ఉండేలా సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేయాలి. అంతేకాదు ఈ కేసు సుప్రీంకోర్టు లేదా ఏపీ, తెలంగాణేతర హైకోర్టులకు బదిలీ చేసి సమగ్ర విచారణ చేపట్టాలని ముత్తయ్య కోరటం జరిగింది. అంతేకాకుండా ఈ కేసు నమోదైనప్పుడు తెలంగాణ పోలీసులకు నన్ను దొరకకుండా చేసేందుకు ప్రస్తుత ఏపీ మంత్రి నారా లోకేష్ విశ్వ ప్రయత్నం చేశారు. ఆయన సన్నిహితులు కిలారి రాజేషు, రేవంత్ అనుచరుడు జిమ్మీ బాబు మరికొందరు కారులు నన్ను నిర్బంధించారు. బలవంతంగా హైదరాబాద్ నుండి విజయవాడకు తరలించారు. ఆ సమయంలో కాళ్ళు చేతులు కట్టేయడంతో పాటు ఎక్కడికి తీసుకెళ్లారో నాకు తెలియదు. కళ్ళకు గంతలు కట్టి నన్ను విజయవాడ పరిసర ప్రాంతాల్లో సుమారు 6-7 నెలలు అజ్ఞాతంలో ఉంచారు. నా భార్య, పిల్లలకు, తల్లిదండ్రులకు చూపించకుండా నా కుటుంబానికి నన్ను దూరం చేశారు. ఏపీలోని పలు ప్రదేశాలలో చీకటి గదిలో బంధించి అడవుల్లో తిప్పుతూ అప్పటి పోలీసులు, లోకేష్ సన్నిహితులు తీవ్ర వేధింపులకు నన్ను గురి చేశారు. నేను ఎక్కడికి వెళ్లకుండా కాపలాగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇంటెలిజెన్సీ నాటి అధికారి ఏబి వెంకటేశ్వరరావు, అప్పటి డీజీపీ టాస్క్ ఫోర్స్ బృందాలు, కృష్ణా జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా సహకరించారు. వారందరినీ కూడా నిందితులుగా చేర్చి సమగ్ర విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను నిందితుడు ముత్తయ్య కోరటం జరిగింది. పోలీస్ స్టేషన్లో అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్పై ఫోన్ ట్యాపింగ్ కేసులో నాతో బలవంతంగా ఫిర్యాదు కూడా చేయించారట నారా లోకేష్ బాబు, ఆయన అనుచరులు. 164 స్టేట్మెంట్పై బలవంతంగా సంతకం పెట్టించారు. 100కు పైగా తెల్ల కాగితాలపై బలవంతంగా సంతకాలు కూడా చేసుకున్నారు. నా భార్యకు నామినేటెడ్ పదవి ఇస్తామని, అమరావతిలో ఇల్లు, వ్యాపార అభివృద్ధికి సహకరిస్తామని, పిల్లల చదువు భవిష్యత్తుకు సహకరిస్తామని నమ్మించారు. అలా 164 స్టేట్మెంట్పై సంతకం చేయించారు. టీడీపీ న్యాయవాదులు కనకమేడల, దొమ్మలపాటి, మరికొందరు ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదులు వారికి సహకరించారు. లోకేష్ టీం, టీడీ జనార్దన్, చంద్రబాబు, పిఏ శ్రీనివాస్, కేబినెట్ మంత్రులు అందరినీ ఈ కేసులో నిందితులుగా చేర్చే సమగ్ర విచారణ చేయాలి. నేను ఈ లేఖలో పేర్కొన్న విషయాలన్నీ హైకోర్టులో లేదా సుప్రీంకోర్టు విచారణలో ప్రత్యక్షంగా చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాను. 4 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టులో పార్టీ ఇన్ పర్సన్గా పిటిషన్ వేశా. ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఓటుకు కోట్లు కేసు నిందితుడిగా ఉన్నాను. చేసిన తప్పుకు సిగ్గుపడి పశ్చాత్తాప పడుతున్నాను. తప్పు తెలుసుకుని నిజాలు చెప్పి ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నా. నన్ను అప్రూవర్గా అనుమతించండి అంటూ ముత్తయ్య సీజేఐని కోరటం ఇది దేశంలో కూడా సంచలనంగా మారింది. ఒక ముఖ్యమంత్రిపై ప్రధాన నిందితుడు అంటూ, ఏపీ సీఎం చంద్రబాబే ప్రధాన నిందితుడు అంటూ ఈ లేఖలో ముత్తయ్య పేర్కొనటం దేశ రాజకీయాలలో సంచలనంగా మారింది. ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏం నిర్ణయం తీసుకుంటారు, దీనిపైన తీసుకునే నిర్ణయం రాష్ట్ర దేశ రాజకీయాలలో ఏ విధంగా ఈ కేసు అనేది ప్రాబల్యాన్ని సంతరించుకుంటుంది అనే విషయం మరికొద్ది రోజుల్లో మనకి పూర్తిగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఒక ముఖ్యమంత్రిపై చీఫ్ జస్టిస్కు లేఖ రాయటం ఇది దేశంలో సంచలనమైన విషయమే. ఇప్పటి వరకు కూడా ఎవరు అంత సాహసం అయితే చేయలేదని మనం చెప్పుకోవాలి.